హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ నివేదిక విడుదలపై ప్రభుత్వం కసరత్తు. జూన్ లోపు నివేదిక బహిర్గతం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయుల గుండెల్లో ఇప్పుడు ఒకటే ఆందోళన, ఒకటే నిరీక్షణ నెలకొంది. సో అదేంటంటే, విద్యా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినటువంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాల బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ నాయకత్వంలో ఉద్యోగుల వేతన సవరణ మరియు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదికపై వస్తున్నటువంటి డిమాండ్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మొత్తం చర్చకు మరియు ఆందోళనకు ప్రధాన కేంద్ర బిందువుగా మే 12వ తేదీన వెలువడిన ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం నిలిచింది. వరంగల్ ఎడ్యుకేషన్ పేజీలో కూడా ప్రచురితమైన ఆ వార్త కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, అది వేలాది మంది ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆవేదనకు ప్రతిరూపం అని మనం అర్థం చేసుకోవాలి. పత్రికల ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం వరకు చేరవేయడం ద్వారా ఉపాధ్యాయ సంఘాలు తమ పోరాట పటిమను చాటుతున్నాయి. ఈ పోరాటంలో అత్యంత ప్రధానమైన మరియు అత్యంత అత్యవసరమైనటువంటి డిమాండ్ ఏమిటంటే, ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నటువంటి పీఆర్సీ నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలి. ప్రభుత్వం ఈ నివేదికను ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతోంది? ఎందుకు ఇంకా జాప్యం చేస్తోంది? అనే ప్రశ్నలు ప్రతి ఉపాధ్యాయుడి నోట వినిపిస్తూ ఉన్నాయి. అయితే పీఆర్సీ నివేదికను వెల్లడించడం ద్వారానే వేతనాల్లో స్పష్టత అయితే వస్తుందని, అందుకే దీన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురావాలని యూనియన్ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు గారి మాటలను లోతుగా విశ్లేషిస్తే, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు మరియు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఎన్నో వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితం కావడం వల్ల ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అని. ముఖ్యంగా 3 ప్రధాన సమస్యలు ఈ యొక్క ఆందోళనకు ఆజ్యం పోస్తున్నాయి. ఇందులో మొదటిది సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యాలు, డీఏ అరియర్స్. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో రావాల్సినటువంటి డీఏలు సకాలంలో అందకపోవడం వల్ల ఉపాధ్యాయుల కుటుంబం బడ్జెట్ అనేది తలకిందులైపోతోంది. ఇక రెండో సమస్య, పీఆర్సీ నివేదిక సమర్పించడానికి నిర్ణయించిన కాలపరిమితి ఎప్పుడో ముగిసిపోవడం. గడువు దాటినా కూడా నివేదిక బయటకు రాకపోవడం అనేది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతకు నిదర్శనమని వారు భావిస్తున్నారు. మూడోది, గతంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలు నేటికి కాగితాల మీద జీవోల రూపంలోనే ఉండిపోవటం, కానీ ఆచరణలోకి రాకపోవడం. ఈ 3 అంశాలే ఇప్పుడు ఉపాధ్యాయులను రోడ్ల మీదకి వచ్చి పోరాడేలాగా అయితే చేస్తున్నాయి. ఈ డిమాండ్లను చర్చించడానికి మరియు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి హన్మకొండలోని యూనియన్ కార్యాలయ వేదికగా ఒక కీలకమైన సమావేశం జరిగింది. మంగళవారం నాడు జరిగినటువంటి ఈ ఆఫీసర్ బేరర్ల భేటీలో నాయకులు గంటల తరబడి చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిద్ధమయ్యారు. ఈ సమావేశం నుంచే మే 12న పత్రికల్లో వచ్చిన ఆ ఘాటైన ప్రకటనలు పుట్టుకొచ్చాయి. మరి ఈ యొక్క పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వారిలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు గారితో పాటు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవీందర్ రాజు గారు కూడా అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు పబ్లిక్ మల్లేష్ వెంకటేశ్వరరావు, అలాగే మోజేష్ మరియు భాస్కర్‌రావు వంటి సీనియర్ నాయకులు కూడా తమ గొంతును కలిపి ఉపాధ్యాయుల ఐక్యతను చాటుతున్నారు. వీరందరి ఉమ్మడి లక్ష్యం ఒకటే, అది ఉపాధ్యాయులకు దక్కాల్సిన న్యాయమైన వేతనం మరియు గౌరవం. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఒక కీలకమైన ప్రశ్న అందరినీ వేధిస్తోంది. పీఆర్సీకి నిర్దేశించిన గడువు అధికారికంగా
ముగిసిపోయినా ప్రభుత్వం ఇంకా ఎందుకు మౌనం వహిస్తోంది? ఈ నిశ్శబ్దం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏదేమైనప్పటికీ కూడా అది ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది. ప్రస్తుతం ఈ నివేదికను ఎప్పుడు వెల్లడిస్తుందో దానికి అనుగుణంగా ఉపాధ్యాయ సంఘాలు తమ తదుపరి ఉద్యమాన్ని ఎలా నిర్మిస్తాయో అనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా అయితే మారింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును మరియు వారి జీవన ప్రమాణాలను నిర్ణయిస్తాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ విధులను నిర్వర్తిస్తూనే తమ హక్కుల కోసం చేస్తున్న ఈ యొక్క ధర్మ పోరాటం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ యొక్క ఆర్థిక మరియు పరిపాలనాపరమైన చిక్కుముడులను విడదీస్తేనే విద్యా వ్యవస్థలో ప్రశాంతత అయితే నెలకొంటుందని చెప్పవచ్చు.